దినవృత్తాంతముల 2వ గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 20వ వాక్యం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఎన్నో అధ్యాయం 20వ అధ్యాయం 20వ వచనం. 2 Chronicles చాప్టర్ 20 వర్స్ 20. నేను చదివే మాటలు గుర్తుపెట్టుకోండి. నేను చదివే మాటల్ని. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అర్థమగునట్లు బోధిస్తూ ఉన్నప్పుడు వింటున్నట్టు మన అందరినీ వాక్యానుసారంగా ప్రభు దీవించి నీతిగల మార్గాలలో ప్రభు మనలందరినీ స్థిరపరచునుగాక. విశ్వాసపు ఒప్పుకోలు చదవాలి. మామూలుగా అయితే వాక్యం చదివేసాం, ఇంక చదవడంలే, వాక్యులకు వెళ్ళిపోతాం. ముందే చెప్పాలి, మీరు మతిమరుపు తండ్రికి గుర్తు చేసే ఒక్కరు కూడా లేరు, అందరు నాకంటే బాగుండారు. బిడ్డరా, యెహోషాపాతు రాజు యుద్ధానికి వెళుతున్న తన సైనికులకు బలాన్ని ఇవ్వడానికి మాటలు చెప్తున్నాడు. రాజు పేరు ఏం పేరు? యెహోషాపాతు రాజు. అమ్మోనీయులు, మోయాబీయులు, మెయోనీయులు, ఇలా 5 రకాల రాజ్యాలకు సంబంధించిన రాజు యుద్ధానికి వస్తే వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరి తన సైన్యానికి బలం కలగడానికి మాటలు చెప్తున్నాడు. నేను ఇంట్లో కూర్చుంటాను, మీరు యుద్ధానికి పోవడంలా ఆయన కూడా రెడీ అయ్యి యుద్ధానికి ముందుండి తన బిడ్డలతో ఈ మాట చెప్తున్నాడు తన సైనికులతోటి. యోధావార్లరా, నా మాట ఆలకించండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. అంత మాత్రమే కాకుండా ఆయన ప్రవక్తలను నమ్ముకోండి. యెహోవా దేవుని ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్పి వారిని యుద్ధాన్ని తీసుకొని వెళ్ళాడు. ఎందుకు ప్రవక్తని నమ్ముకోండి, దేవుణ్ణి నమ్ముకోండి అని అన్నాడంటే, ఆ పై వచనాలు చదివితే హలో ఈయనేదే అరగంట మర్యాదగా వినండి. ఇంకా ప్రేమే, షార్ట్లే. మళ్ళీ కోపం వచ్చిందంటే నాకు, కానీ నాకు కోపం తిప్పి బాకండి మర్యాదగా అని ఎవరిని అన్నా తెలుసా? వాళ్ళకే నాకే తెలుసు, మిమ్మల్ని అందరం కాదు. ఎందుకు ఆయన మాట అనాల్సి వచ్చింది? మరి యెహోషాపాతు గారు అంటే పైకి వెళితే మనం బైబిల్ గ్రంథం చదివితే అక్కడే పైన చూడండి, ఆ జనాభాను చూసి, ఆ సైన్యాన్ని చూసి యెహోషాపాతు గారికి భయం వచ్చేసింది. ఒకసారి మొదట చదువుతున్నా, 2వ దినవృత్తాంత గ్రంథం 21. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. ఇదిగో 3 రాజ్యాలు వచ్చారు. అంతలో కొందరు వచ్చి, సముద్రం ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వస్తుంది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఎన్గిదిలో ఉన్నారని యెహోషాపాతును తెలియజేసిరి. యెహోషాపాతు రాజా, సిరియాలో నుంచి గొప్ప సైన్యం మన మీదకి యుద్ధానికి వస్తుంది. యెహోషాపాతు రాజా, అయిపోయాం యెహోషాపాతు రాజా అని చెప్పారు. అప్పుడు 3వ వచనం చూడండి. అందుకు యెహోషాపాతు భయపడి, రాజుకి ఏం కలిగింది? భయం. మనకంటే గొప్ప సైన్యం మన మీద యుద్ధానికి వస్తున్నారు అన్నప్పుడు భయం కలగదమా? మీకు కలగదేమోలే, నాకైతే కలుగుతుంది. ఎందుకంటే నేను మనిషిని కాబట్టి. మీరు రోబోలు అంటున్నారు, కలగద్దని కలగదని చెప్పట్లా. మనకంటే బలమైన వాళ్ళు, మనకంటే బలమైన వాళ్ళు మన మీద యుద్ధానికి వచ్చినప్పుడు వస్తున్నా విన్నావా?
మనకంటే బలమైన సైన్యం మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా భయం కలుగుతుంది. ఇదిగో యెహోషాపాతు రాజు కూడా భయం వచ్చింది. ఆయన భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని, ఎవరి దగ్గర విచారించడానికి? దేవుడి దగ్గర. రే బసు బెదరు, మన మీదకు వచ్చే సైన్యం చాలా పెద్దది. ఇప్పుడు కత్తులు ఎన్ని ఉన్నాయి, గొడ్డలు ఎన్ని ఉన్నాయి, బాణాలు ఎన్ని ఉన్నాయి, ఇది కాదు ఇప్పుడు మనకు కావాల్సింది లెక్క. అసలు ఇప్పుడు మనం బయటపడాలంటే ఇప్పుడు మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని యుద్ధానికి వెళ్ళమంటాడా? అసలు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలి మనము, ఇది మనం దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలా అని యూదా దేశమందంతటా చాటింపు వేయించాడంట. రేపు దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి జరగబోయే యుద్ధం గురించి అని రాజు దండోరా వేయించాడు. వేస్తే యూదాలో ఉండే వాళ్ళందరూ కూడుకున్నారు దేవుని మందిరం దగ్గరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. కట్టి చెప్పండి హల్లెలూయా. 3వ వచనం ఏముంది? అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవలని చాటింపగా, యూదా అంతటా ఉపవాస దినం ఆచరించాలి అని చాటించాడంట. యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకున్నారు దేవుని మందిరం దగ్గరికి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణం అంటిలో నుండి జనులు వచ్చిరి. ఎక్కడికి? యెరూషలేము దేవుని మందిరం దగ్గరికి. 5వ వచనం, యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్య నిలువబడి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. అందరూ మందిరం దగ్గర చేరొచ్చారు. వందల వేల మంది కూడొచ్చారు. వాళ్ళందరి మధ్యలో రాజు అయిన యెహోషాపాతు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నా తెలుసా? మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మమ్మల్ని ఎదిరించాలంటే సాల్లు అన్నారా, అల్లులేనారా మమ్మీరా? మా బతుకుండేవాళ్ళు అల్లు చెప్పండి అమ్మా. జీవం కలిగి సలించేవాళ్ళు ఆమె అని చెప్పండి. కర్రలతో ఉండాలి, అప్పుడప్పుడు అంటుండాలి, లేకపోతే రోబోలాగా అయిపోతారు మళ్ళా. ఎవరికైనా మనల్ని నాశనం చేయగలుగుతారు, మనుషుల్ని మనల్ని ఎదిరించవచ్చు, మనల్ని ఓడించవచ్చు. కానీ యెహోషాపాతు ఏం ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా నీవు బాహుబలం గలవాడివి, పరాక్రమం గలవాడివి, అసలు నిన్ను ఎదిరించడానికి ఎవరికి బలమో చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి 7వ వచనం, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. అయ్యా అబ్రహాముకు వాగ్దానం, మీ స్నేహితుడైన అబ్రహాంకు వాగ్దానం చేసి ఆయన సంతానమైన మాకు ఈ దేశాన్ని శాశ్వతంగా ఇచ్చిన దేవుడవు నీవే. నువ్వు బహుబలం గలవాడివి, పరాక్రమ గల దేవుడివి, నీకు ఎదురు నిలవటం ఎవరో? అయితే ప్రభువా 8వ వచనం, మా సంతానం మేము అందులో నివాసము చేసి, ఏది ఈ పట్టణంలో మేము నివాసం చేస్తున్నాం, కీడైనా యుద్ధమైనా కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదురు నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మును రక్షించుదు అని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. సొలొమోను గారు మందిరం కట్టించింది దేనికంట? మన దేశం మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే, యుద్ధానికి పోయే ముందుగా మీరు అందరూ ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే, ఆకాశమందున్న దేవుడు ఈ మందిరం వైపు తిరిగి మీరు చేసిన ప్రార్థన విని ఆలకించి ఆ యుద్ధములో మీకు దేవుడు జయమిస్తాడు. అందుకే ఈ మందిరం కట్టిస్తున్నాం. మన దేశం మీద తెగులు వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఏమొచ్చినా మీరు ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు ఈ ప్రార్థన ఆలకిస్తాడు అని సొలొమోను గారు ప్రార్థన చేశాడు ఆ రోజుల్లో. ఇప్పుడు అదే గుర్తు చేస్తున్నాడు ఈయన. అయ్యా మా పితరుల్లో ఈ మందిరం కట్టించిందే, మా మీదకి ఏదైనా దాడి చేసినప్పుడు మేము నీ ముందు నీ ఎదుటి నిలబడి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే నువ్వు మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని ఆదుకుంటావని ఈ స్థలాన్ని కట్టించారు, ఈ మందిరం కట్టించారు. ఈ మందిరానికి నీ పేరు పెట్టబడింది. తర్వాత 10వ వచనం,
ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీలతోనూ సేయిరు అనే నివాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. అయ్యా, మా పితరులను నువ్వు అరణ్య మార్గులు తీసుకొచ్చేటప్పుడు అమ్మోనీయులు అడ్డొచ్చారు. ప్రభువా ఏసేమంట వెళ్ళే అంటే వద్దురా వాళ్ళు మీ తమ్ముళ్ళే, లోతు పిల్లల వాళ్ళు ఏం చేయొద్దన్నారు అన్నావు, నువ్వు వదిలేసాం. మోయాబీలు అడ్డొచ్చారు. ప్రభు ఏసేమంటావా, వద్దు వాళ్ళని తమ్ముడు బిడ్డలు అంటే వదిలేసాం. ఎదోమీయులు వచ్చారు, ఏసేమంటావా, వద్దు అని చెప్పావు, వదిలేసాం. ఈరోజు ఎవరినైతే మేము వదిలేసామో ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని నశింపజేయాలని, సంహరింపజేయాలని వాళ్ళే ఒక పెద్ద సైన్యమై మా మీదకి వస్తున్నారయ్యా. మేము ఎవరినైతే నిర్మూలన చేయకుండా మీ మాటను బట్టి వదిలేసామో వాళ్ళే మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు 11వ వచనం, మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన ఈ స్వాస్థ్యములో నుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకు ఎట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషాపాతు రాజు చేసిన ప్రార్థనకు చప్పట్లు కొట్టండి, కొట్టగట్టుగా. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, గ్లోరీ, ఆమేన్. ఆన్లో ఉండండి. ఎంత మంచి ప్రార్థన చేశాడు నిజంగా. అరటి పండు ఒలిచి నోట్లో పెట్టడం ప్రార్థన. ఈ దేశాన్ని నువ్వే మాకు ఇచ్చావు తండ్రి, నువ్వు పరాక్రమ గల దేవుడి, బాహుబలం గల వాడివి. నేను ఎదిరించి ఎవరి ధైర్యం సరిపోద్ది? మా పితరులను తీసుకొని వచ్చావు, ఈ దేశం మాకు ఇచ్చావు, మేము కాపురం ఉన్నావు. నువ్వు ఎవరినైతే వదిలేయమన్నావో వాళ్ళు మా మీదకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళని ఎదిరించడానికి మాకు శక్తి, వాళ్ళని ఎదిరించడానికి మాకు శక్తి. మీలో కొంతమంది ఎడ చూస్తున్నారంటే వాళ్ళెవరో ఎదిరించుకుంటే, వీళ్ళెవరో కొట్టుకుంటే, నువ్వు ఇప్పుడు మా తలకాయ తినకపోతే ఏంది? వాళ్ళు ఎవరో ఎదిరించుకున్నారు, వాళ్ళు ఎవరో కొట్టుకున్నారు, ఎందుకు మాకేం చెప్తున్నావు నువ్వు? హలో బిడ్డ, కుమార్తె, కుమారుడా, మళ్ళీ పాయింట్లో తీసుకుపోయిన దాకా మీకు నేను ఏం జరిగింది చెప్పాలి, అప్పుడు మీకు ఆ విషయం అర్థమవుతాయి. లేకపోతే డైరెక్ట్గా పాయింట్ తీసుకెళ్ళిపోతే మీకు బాగుండదు. వెనక జరిగింది చెప్పి తర్వాత చెప్తే మీకు బాగా అర్థమవుద్ది. మిమ్మల్ని పాయింట్కి తీసుకెళ్తున్నా. యెహోషాపాతు చేసిన ప్రార్థన పరలోకమందున్న దేవుని చెవులు చొచ్చుకుపోయింది యేసు నామములో. ఒక్క నిమిషంలో యెహోషాపాతు ప్రార్థన దేవుడు విన్నాడు. ఇప్పుడు మనం చదివిన ప్రార్థన ఎంతసేపు చేస్తుంటాడు చెప్పండి? ఎంతసేపు చేసి ఉంటాడు? ఒక 3 నిమిషాలు, ఒక 2 నిమిషాలు, అంతే కదా? 5 నిమిషాలు వేసుకోండి, 10 నిమిషాలు వేసుకోండి. ఒక 10 నిమిషాలు చేసిన ప్రార్థన, ఇశ్రాయేలులందరూ ఏడ్చి కన్నీళ్లతో చేసిన ప్రార్థన, ఉపవాసం ఉండి చేసిన ఆ చిన్న ప్రార్థన పరలోకంలో గింగురుమని మోగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. వెంటనే దేవుడు పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అక్కడే ఉన్న ఒక వ్యక్తిలోనికి పంపించాడు. ఆయన ప్రవక్త, ఆయన పేరు ఎన్నో వచ్చిన 13 వచ్చిన చూడండి. యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధి నిలవబడి, చూసారా, భార్యలు చిన్నపిల్లలు అందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు, అక్కడ ఏడుస్తున్నారు. అప్పుడు 14 వచ్చిన, అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడునకు లేవీయుడు నాకు యహజీయేలు సమాజములో ఉండెను. యాజకుడైన యహజీయేలు ప్రవక్త అక్కడ ఉన్నారంట. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా, ఆ యహజీయేలు మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు అతడు ఇలాగూ ప్రకటిస్తున్నాడు వాళ్ళతోటి. వెంటనే లేటు వెళ్ళలేదు. 15 వచనం, ఇక్కడి నుంచి మాట్లాడేది యెహోవా దేవుడు, ఆత్మ, పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు అక్కడ. యోధా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి, వారు జీజుని ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు ఎరువేల అరణ్యం ముందరున్న వాగు కొండ దగ్గర వారిని కనుగొందరు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును.
అని చెప్పాడు. యెహజీయేలు ఆత్మ ప్రేరేపణ చేత పరిశుద్ధాత్మ దేవుడు యెహజీయేలులో నుంచి మాట్లాడాడు. వెంటనే మీలా గమ్ముగా ఉండకుండా వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? 18వ వచనం, అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తును యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. మాట్లాడింది ఎవరమ్మా? ఇశ్రాయేల్ పాస్టర్ అయితే బొమ్మలాగా ఉండాలి మీరు. ఆడ మాట్లాడింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడి యెహజీయేలు ప్రవక్తలోకి వచ్చి, భయపడొద్దు బిడ్డారా, యూదా వాళ్ళ యెరూషలేము వాళ్ళ మీరు జడియొద్దు, యెహోవా మీ పక్షం యుద్ధం చేయబోతున్నాడు. రేపు మీరు పోట్లాడవలసిన పని లేదు, అసలు మీరు కత్తి పట్టుకోవాల్సిన పనే. అమ్మా శ్రీషమ్మ వినపడుతుందా? మీరు కత్తి పట్టుకోవాల్సిన పనే. మందిరంలో స్టాండ్లు కానీ పెట్టారంటే ఖచ్చితంగా ఎదురొచ్చేస్తుంది. అన్న ఏముంటుంది స్టాండు? ఎందుకు స్టాండ్లు పెడుతున్నావు నువ్వు? మా అయ్యా తీ స్టాండ్లు వేస్తున్నామల్లో వచ్చేస్తుంది, వచ్చేస్తుంది, ఖచ్చితంగా వచ్చేస్తుంది. స్టాండ్లు పెడితే వచ్చేస్తుంది. పోలన్నా స్టాండ్లు పెట్టున్నావా? తీ స్టాండ్ తీ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. బిడ్డలారా, మీరు కష్టపడి ఉంటారు, పనిచేసి ఉంటారు, నాకు తెలుసు. అయినా దేవుని వాక్యం దగ్గర ఒక అరగంట సేపు మిమ్మల్ని ఎట్టగట్ట గలవా చేసన్నా కొంచెం మెలకువలో పెడితే ఒక్క మాట ఎక్కిందనుక మైండ్లోకి స్టార్ తిరిగిపోద్ది. యేసునామంలో బ్రతుకులు మార్చేది దేవుని వాక్యం ఒక్కటే. ఆయన వాక్యము వెల్లడి అగుటతోడనే ఏం కలిగింది? వెలుగు అని చెప్పింది బైబిల్. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగెను. మన జీవితాన్ని వెలిగించేది దేవుని వాక్యం. ఒక్క మాట ఎక్కితే చాలు నీ గుండెలోకి బిడ్డ, నీ జీవితం బాగుపడుద్ది. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇదొక వాక్యం, ఇదొక సబ్జెక్ట్. మళ్ళా మన దేవుడు ఏం చెప్పాడు? యెరూషలేము వార్లారా, యూదా వార్లారా, యెహోషాపాతు రాజా, యెహోవా సెలవిచ్చింది వినండి. మీ మీదకు వస్తున్న గొప్ప సైన్యాన్ని చూసి మీరు పొర్రపాటును కూడా భయపడొద్దు. అబ్బా అబ్బా, మీ మీదకు వస్తున్న గొప్ప సైన్యం చూసి మీరు, 15వ వచనం, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడొద్దు, జడియకుడి, గుండెలు అవినీయొద్దు. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. అబ్బా, తన బిడ్డల యుద్ధాలు ఎవరు జరిగిస్తారక్క? దీవెనక్క ఉండవా? లేవులే, నాకు తెలిసి ప్రార్థన చేస్తాను నా గురించి. అయిపోయింది, చల్లగా ఉంది మంకు పైన. ఆ పొగన్న ఉంటే ఎటన్నా అంటుండేరు, ఇప్పుడు పొగ్గోడిపోయింది, ఇంక ఫ్రీ. మత్తు బాగా వచ్చేసింది. మత్తు ఉండండి అక్క, ఒక అరగంట తర్వాత మీకు బుల్లెట్కి కూడా దొరకకుండా వెళ్ళిపోతాను. ఈరోజు నేను మీకు ప్రార్థన చేసి అట్టే దిగేస్తా దొరకను మీకు. మీరు ఎట్టే నిద్రపోతున్నా అట్టి దిగేసి వెళ్ళిపోతా. కష్టపడ్డారు కాదనట్లా, నిన్నంతా ప్రయాసపడి ఉంటారు. అయినా ఒక్క అరగంట తీసుకోండి దేవుని మాటలు. మీ మీదకు వస్తున్న సమస్యలు చూసి మీరు భయపడద్దు. మీ మీదకు వచ్చే కష్టాలను చూసి మీరు భయపడద్దు. మీ మీదకు వచ్చిన రోగాలు చూసి భయపడద్దు. మీ మీద పడి ఉన్న అప్పులు చూసి మీరు భయపడద్దు. మీ మీద ఎగసి వస్తున్న శత్రువులు చూసి భయపడద్దు. మీ మీదకి వచ్చు వాళ్ళు ఎంత గొప్పవారైనా, ఎంత పెద్దవైనా, ఎంత పెద్ద సమస్యలైనా వాటిల్ని చూచి మీరు భయపడవద్దు. జడియకుడి. మీరు కాదు యుద్ధం చేసేది, మీ పక్షాన దేవుడే చేయబోతున్నాడు. ఇశ్రాయేలులారా, ఓ హోలీ చర్చ్ మినిస్ట్రీ విశ్వాసులారా, మీ మీదకి వచ్చిన సమస్యలతో యుద్ధము దేవుడు చేయబోతున్నాడు. మీరు భయపడద్దు, జడియకుడి. అంటే ఎట్టుండాలా? అవునులే, నిజమే. మైకు ఒకటి ఉంది, చెప్తా ఉంటావు, అరుస్తూ ఉంటావు. ఆ బైబిల్ ఒకటి రాసి ఉంటారు, మాకు చెప్తా ఉంటావు. అన్నావంటే నిన్ను మార్చే, ఇక నీ జన్మ మారే సమస్య లేదు. ఇక ఈ మాటలు నీ గుండెలోనికి దూసుకొని పోవును గాక, మెదడులోకి దూసుకొని పోవును గాక, కిడ్నీల్లోకి దూసుకొని పోవును గాక, గుండెల్లోకి దూసుకొని పోవును గాక. దేవుని మాట కిడ్నీలోకి పోవాలా, హృదయంలోకి పోవాలనా? మన వీళ్ళు స్కిట్ వేసారు పాపోళ్ళు. పాస్టర్ గారు మీరు చెప్పిన మాట డైరెక్ట్గా నా కిడ్నీలోకి వెళ్ళిపోతున్నాయండి. అవును పాస్టర్ గారు, నా కణతల్లోకి పోతున్నాయి పాస్టర్ గారు. అమ్మా దేవుని వాక్య కణతల్లోకి, కిడ్నీలోకి కదమ్మా, హృదయంలోకి పోవాలమ్మా. తీసుకోండి ఒక మాట. మీ మీదకి వచ్చే శ్రమలు ఎంత గొప్పవైనా బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, ఆ గొప్ప సమస్యలు చూసి, పెద్ద పెద్ద కష్టాలు చూసి, కన్నీళ్ళు చూసి, వేదన, అసమాధానం, రోగాలు, బాధలు, వ్యాధులు చూసి, శత్రువులు చూసి, కోర్టు కేసులు చూసి, గొడవలు ఎన్ని చూసి భయపడొద్దు. మీరు కాదు, యెహోవాయే మీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. రేపు యుద్ధానికి వెళ్ళండి, యుద్ధానికి వెళ్ళి వరుస నిలబడండి, కత్తులు పట్టుకోండి,
కత్తులు పట్టుకోండి కానీ మీరు ఏం చేయబల్లే, మీరు మౌనం నిలబడండి. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. పలానా దగ్గర వాళ్ళు వస్తారు, మీరు నిలబడండి. రేపు యెహోవా మీకు దయచేసే రక్షణని మీరు కన్నులారా చూస్తారు. యేసు నామములో మీతో కూడా యెహోవా దేవుడు ఉన్నాడు. అప్పుడు వాళ్ళు సాగిలపడి నమస్కారం చేశారు, గుండెలు బాదుకొని కన్నీళ్లతో స్తుతులు చెప్పారు. వందనాలు తండ్రి అని అందరు బయలుదేరి వెళ్ళిపోయారండి. బిడ్డలారా, అందరు బయలుదేరి ఇప్పుడు యుద్ధానికి పోతున్నారు. యుద్ధానికి పోయేటప్పుడు 19వ వచనం యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? 19వ వచనం, ఎట్లాగో మనం కత్తులు ఆడిచ్చే పని లేదు కాబట్టి, ఏయ్ లేవీలారా, సేవకులారా, ఓ దైవజనులారా. 19, కహాతీయుల సంతతి వారునగు, కోరహీయుల సంతతి వారునగు లేవీలు నిలువబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుని యెహోవాను స్తుతించిరి. బిడ్డలారా, తర్వాత 21 చూడండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారం ధరించి సైన్యం ముందర నడుచుచు, చూడండి, సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, ఈ మోయాబీల మీదను, షేయిరు మన్యవాసుల మీదను మాటుగాండును పెట్టాను కనుక వారు హతులైరి. ఎలా హతులయ్యారు? అమ్మోనీయులు, మోయాబీలు ఏం చేశారంటే, ఫస్ట్ షేయిరు మన్య నివాసులు బొత్తికి చంపేశారంట. చంపేసి నిర్మూలన చేయవాలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయిరు కాపురస్తులు కడముట్టించిన తర్వాత, అంటే ఏదో మీరు అయిపోయారు. ఇప్పుడు మళ్ళా మోయాబీలు, అమ్మోలు ఒకరినొకరు పొడుచుకుంటారు. మళ్ళీ ఒకరినొకరు చంపుకుంటారంట. తమలో ఒకరినొకరు చంపుకుంటూ మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యంతో చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒక్కడును తప్పించుకోలేదు. చప్పట్లు కొట్టి అర్థమైతే గట్టిగా హల్లెలూయా. ఎట కాదు కూడా హల్లెలూయా ఆమేన్. మీకు అర్థం కాల? నాకు అర్థమైంది. మీకు అర్థం కాల? అర్థమైతే ఇంకా గట్టి కొడతారు మీరు. అమ్మా, దేవుడేమో నీకేం కాదు పోరా, నేను చూసుకుంటాను, నేనున్నా నీ పక్షం, భయపడి దిగులు పడదని చెప్పాడా? యెహోషాపాతు ఏం చేశాడంటే, ఒరే ఎట్లాగో మనం కత్తులు ఆడిచ్చే పని లేదు కాబట్టి దైవజనుల్ని మనం ముందు పెట్టుకుందాం. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరినే? పాడుటకును, స్తుతించుటకును, పాటలు పాడే వాళ్ళని, ఆరాధించే వాళ్ళని, గాయకుల్ని మన సైన్యానికి ముందర. ఏమ్మా, సైన్యం ముందర పెడితే కత్తులు ఊరు మీద పడతాయి. ఫస్ట్ పాటలు పాడే కత్తులు పడాలా? ఏమన్నా మైండ్ ఇదే అంటే పాస్టర్లు అయిపోవాలి ఫస్ట్. ఏదైనా కత్తి పడితే ఫస్ట్ పాస్టర్లు వేసి, పాస్టర్లు వేసిన పాటలు పాడేవాళ్ళని వేసిన తర్వాత, బిడ్డలారా, ఆరాధించే వారిని సాతానుగాడు ఏమీ చేయలేడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆరాధన మన ఇంట్లో ఉంటే నీ జీవితంలో ఆరాధన, ఇందాక మనం చేసాం కదా, పాటలు పాడి స్తుతించి. అందుకే చప్పలు కొడతాం. ఎందుకంటామంటే పాటలు పాడుతూ, స్తుతిస్తూ, కేకలేస్తా, చప్పలు కొడతా ఉన్నప్పుడు దేవుని శక్తి దిగతది యేసు నామములో మన మీదకి. అది మనది సైలెంట్గా ఉండే మందిరం కాదు, మనది ధ్వని, కేకలు. ఎందుకు? దేవుని శక్తి దిగే టైం అది. దేవుని శక్తి దిగాలంటే యెహోషాపాతు సైన్యులాగా మనం కూడా పాటలు పాడి కేకలేయాలా. ఎంత చక్కని మాటో, ఎంత చక్కని మాటో. పాస్టర్లను ముందు పెట్టాడు. పరిశుద్ధాలంకాలు ధరించి వాళ్ళు ముందు నడుస్తున్నారు. ముందు నడుస్తా వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయన స్తుతించుడి అని పాట పాడుతున్నారంట. 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. అంతే, వాళ్ళు పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, మొదలు పెట్టారండి. అమ్మా, అదిగో వాళ్ళందరూ కనపడుతున్నారు శత్రువులు. వీళ్ళు ఇక్కడ నిలబడ్డారు వరుసగా, ఈ కత్తులు పట్టుకున్నారు పేరుకే. వీళ్ళ ముందు ఎవరున్నారు? పాటలు పాడి ఉన్నారు. ఒరే బావా, ఏమన్నా కానీ తేడా వచ్చిందని ఫస్ట్ కత్తి ఊరుకురా. ఒరే పాటలు పాడే వాళ్ళు మనల్ని పెట్టేసారు, కత్తుల్లో మన దగ్గర. దేవుడు మాట ఇస్తే తప్పడరా. పాడు పాట. ఏం పాట పాడాలరా? ఏమన్నా ఏ పాట పాడదాం? ఇది దుఃఖ రాగం పాడదామా? నీవు లేని అబ్బా, దేవుడు ఏం చెప్పాడు మనకే? దుఃఖ రాగాలు పాడకూడదు, ఆనంద రాగాలు పాడాలి. ఎట్రా కత్తులు వస్తున్నారా? మన పక్షాన్ని ఉండేది ఎవర్రా? ఒరే నువ్వేమో అంత బలి విశ్వాసంలో ఉండవు. ఒరే నువ్వు రా ముందుకి, నేను వెనకపోతా. ఫస్ట్ కత్తి పడితే నీ మీద పడద్ది. ఒరే వాళ్ళు వచ్చేసి రా బావా, వాళ్ళు వచ్చి పాట పాడరా నువ్వా. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, పెట్టు. నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా అని పాడటానికి మొదలు పెట్టారంట. అంతే, వాళ్ళు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద, మెయోనీయుల మీద, యోదెమీయుల మీద దేవుడు ఆల్రెడీ మాటుగాండ్రని సెట్ చేశాడంట. ఆమె చెప్పండి గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, 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 ఆమేన్. వీళ్ళు పాటలు పాడుతానే ఉన్నారు.
మాటుగాండ్రని సెట్ చేశాడు దేవుడు. మాటుగాండ్రు ఎవరో తెలుసా? మనుషులు కాదు, పరలోకంలో ఉన్న సేన, దేవుని సేన, దేవదూతల సమూహాన్ని ఆల్రెడీ ఏర్పాటు చేస్తే ఈ దేవదూతల సైన్యంలోకి వచ్చి, ఊరికి శత్రు సైన్యంలోకి వచ్చి, బాగానండి, యుద్ధానికి ఇశ్రాయేలు మీదకి 3 రాజ్యాలు వచ్చారు. ఒకరు అమ్మోనీయులు, 2 మోయాబీలు, వీళ్ళిద్దరు లోతు కొడుకులు, 3 ఆయన యాకోబు గారా ఇస్సాకు గారి పెద్ద కొడుకు ఎవరు? ఏశావు సంతానం ఎదోమీలంటే, మేయోమీలంటే వీళ్ళు 3 కలిసి వచ్చారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ అమ్మోనీయులకి మోయాబీలకి ఈ ఎదోమీలు ఉన్నారే, వీళ్ళు ఎట్లా కనపడుతున్నారు తెలుసా? ఇశ్రాయేలులా కనపడుతున్నారు అంటాడు కళ్ళకి. ఏనమ్మా ఏందా? దేవుడు మాటుగాండ్రను వాళ్ళ మీద పెడితే తమతో వచ్చిన వాళ్ళే శత్రువు కనపడుతున్నారు. ఇప్పుడు రే ఇటుకూర వచ్చేసాడు రా, ఇప్పుడు రే బావా, నేను బావా కస ఆడరా నా బావ, నువ్వు ఏంది వాళ్ళే పొడుచుకో. అమ్మోనీయులు మోయాబీలు ఎవరిని పడుతున్నారు? ఇప్పుడు ఏదో వీళ్ళు పడుస్తున్నారు. చూసుకోండి, వీళ్ళు పాటలు పాడుకుంటున్నారు, నీకు అసాధ్యమైనది లేదు. ఇట్లా చూస్తే పొడుచుకుంటా ఉంటారు. రే బావా, అబ్బా ఏం జరిగిపోతారు బావా, గట్టి పాట గట్టిగా, నీకు అసాధ్యమైనది లేదు. పొడుస్తా ఉన్నారు. వీళ్ళు మామూలుగా పాటలు పాడుకుంటున్నారమ్మా, వీళ్ళు స్తుతిస్తున్నారమ్మా. ఆడ గత 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 కాసా దిగిపోతున్నాయి కత్తులు. బాగానండి, అమ్మోనీలు మోయాబీలు కలిసి ఎవరిని చంపేశారు? ఇప్పుడు ఎవరు చంపేశారు? సుబ్బారావునే. ఏందన్నమాట చెప్తున్నారు మీరు? ఏదోమీలు చంపేశారు. ఏదోమీలు అయిపోయిన తర్వాత ఎంతమంది మిగిలారు? 2 జాతుల వాళ్ళు, అమ్మోనీలు మోయాబీలు. వీళ్ళు ఎప్పుడైతే ఫైనల్ అయిపోయారో మళ్ళీ మాటుగాండ్రు ఏం చేశారంటే ఏలకెలకి మళ్ళీ పెట్టి ఏలకెలకి ఏంది అమ్మోనీయులకి మోయాబీలు శత్రువులు కనపడుతున్నారు, మోయాబీలకి అమ్మోనీయులు ఇశ్రాయేల్లో కనపడుతున్నారు. రే ఇటుకోరా, ఒరే పెదనాయన నేను పెదనాయన ఇప్పుడు బిడ్డరా, మీరు వింటారో లేదో, కొన్ని గంటల పరిధిలో అలా ఒక్కరినొక్కరు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారంట. బైబిల్ రాయబడిందన్నమాట. నేను చెప్పానా? బైబిల్లో ఉందా? ఒకసారి చదవండి, మా చదవండి. 22వ వచనం. వారు పాడుటకును పాటడి పెడతలే కరెక్ట్ రావాలి, మ్యూజిక్ రాకూడదు, పాట రావాలా. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీద, మోయాబీల మీద, షేయిరు మన్యవాసుల మీద మాటుగాండ్రను పెట్టాను కనుక వారు హతులైరి. ఎట్లాగా? అమ్మోనీయులు మోయాబీలు ఏం చేశారంటే ఫస్ట్ షేయిరు మన్య నివాసులు అంటే ఎదోమీయులను బొత్తిగా చంపేశారు. చంపాలని వారి మీద పడిరి. వారు షేయిరు కాపురస్తులను కడముట్టించిన తరువాత ఇప్పుడు అమ్మోనీయులు మోయాబులు తమలో ఒకరినొకరు చంపుకొట్టుకు మొదలుపెట్టిరి. అంతే, ఒకరిని చంపేసుకుంటారు. 24వ వచనం. యూదా వారు యుద్ధం కోసం వచ్చి కాపురుల దుర్గం దగ్గరకు వచ్చి చూసినప్పుడు సైన్యము తట చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒక్కడును తప్పించుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడే కదా పాట. ఇప్పుడు చూడండి 25వ వచనం. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకుంటూ దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలు కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. 27. ఈలాగు యెహోవా వారి శత్రువుల మీద వారికి జయమును గ్రహించి వారిని సంతోషపరచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదా వారు యెరూషలేము వారు వారందరికి ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందా అమ్మా? ఆమె అర్థం కాలా? వాళ్ళ కోళ్ళే కొట్టుకుని ఏమైపోయారు? ఒక్కడ మిగలలేదంట, మొత్తం చచ్చిపోయారు. శాంతక్క, వరుగున శాంతక్క మొత్తం చచ్చిపోయారు, ఒక్కడ మిగల్లా. ఇశ్రాయేలు ఏమైనా కత్తితారా? యెహోషాపాతును కత్తి తిప్పాడా? ఒక బాణమో ఏమిలే. ఏం చేశారు వాళ్ళు? నీకు అసాధ్యమైనది లేదు. కాదు, ఏంది చూసారు? 2 ఒకే పదాలు ఉండటం వల్ల మైండ్ రావట్లేదు. పాట పాడటం స్టార్ట్ చేశారు అంతే. యెహోవా దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేసి మాటుగాండ్రని పెట్టి వాళ్ళ ఎంతలే చెప్తున్నాను. మన కంటికి శత్రు గొప్ప కనపడతారు. 7 లక్షల అప్పు నీ కంటికి గొప్ప కనపడద్దు, 20 లక్షల అప్పు నీ కంటికి గొప్ప కనపడద్దక్క. దేవుని దృష్టికి అది రేణువు అంతే. నీ సమస్యలు నా సమస్యలు మన కంటికి ఓ అమ్మ కనపడతాయి. 5 ఎకరాలు కొనాలంటే చిన్న విషయం. అని నెల్లూరులో ఆ కోవూరు దగ్గర
ఏంటంటే ఏసీసీ కళ్యాణ మండపం ఎలా ఉండదు కదా, కోవూరు రోడ్ హైవేలోనా ఏసీసీ కదా అన్న. ఏసీసీ కళ్యాణ మండపం పక్కనే ఎకరా 3 కోట్లు అంట. ఓయమ్మా, 5 ఎకరాలంటే 5 3 15 కోట్లు రిజిస్ట్రేషన్కే. ఓ నాయ, కోట్లా? ఏ కోట్లా? సలి కోట్లా అని మనకు అనిపిస్తుంది. మనకెక్కువ. ఏం మాట యెహోషాపాతు, ఆ గొప్ప సైన్యం చూసి మీరు భయపడద్దు. నువ్వే ప్రార్థన చేసావు కదా, నిన్ను ఎదిరించడానికి ఎవరికి బలమో చాలదని చెప్పావు కదా. నేనున్నాను రా నీకు, నేనున్నాను మీకు. నువ్వు నన్ను ఆశ్రయించావు చూడు, కష్టం వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చావు చూడు, ప్రార్థన చేసావు చూడు, నా యందు విశ్వాసం ఉంచావు చూడు, నీవు తప్ప మాకు ఇంకొక దిక్కు లేదని ఏడ్చావు చూడు, అది నచ్చింది. నేను చూపిస్తాను ఆ తడాక అని యెహోషాపాతు రాజు నిలబెట్టి ఆయన యుద్ధం చేసి చేతికి మట్టి అంటకుండా జయాన్ని ప్రసాదించాడు యేసునామములో. అంత మాత్రమే కాదు, ఆ 3 దేశాల ప్రజలు ధరించుకొని వచ్చిన బంగారు, వెండి, ఇత్తడి, కొల్ల సొమ్మంట వాళ్ళు యుద్ధం చేయకుండా కష్టపడకుండా వచ్చేసింది ఆస్తి వాళ్ళకి. వాళ్ళ మీద ఉన్న బంగారు నగలు దోచుకోవడానికి, ఒలుచుకోవడానికి వాళ్ళకి 3 రోజులు పెట్టిందంటమా. పని చేయకుండా ఆస్తి, యుద్ధం చేయకుండా ధనవంతులు అయిపోయారు అంతే. మొత్తాన్ని కొల్ల సొమ్ము దోచుకొచ్చుకున్నారు. 3 రోజులు ఒలుచుకున్నారంట. తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకున్నారు. 4వ రోజు వాళ్ళు బెరాకా లోయలో కలిసి మోకాళ్ళలోంచి కన్నీళ్లు విడిచి ప్రభువును స్తుతించారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. తిరిగి ఆ విస్తారమైన సొమ్ముతో యెరూషలేం ప్రాంతానికి చేరి వచ్చారు. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. నేనేం చెప్తున్నానంటే, తల్లే అమ్మా, నీ బిడ్డ ఉద్యోగస్తురాలుగా మారటం మనకు కష్టం, ఆయనకి ఈజీ. నువ్వు ఇల్లు కట్టు కోసం మంచి ఇల్లు కట్టుకోవాలి అని నీకు ఆశ. ఓయమ్మ నాయనో అని నీకు, ఆయనకి కాదు. ఒక మంచి బైక్ కొనుక్కోవటం, ఓ నాయనో నీకు, ఆయనకి కాదు. ఒక కారు కొనాలి, అబ్బా అసలు ఆ మాట అనబాకు, నీకు అది, ఆయనకి కాదు. మనం మన పరిస్థితులను బట్టి మనం ఆలోచించి వాటిని కష్టం అనుకుంటాం. ప్రభు చెప్తున్నాడు, నాకు అసాధ్యమైంది ఏది లేదు ఈ భూమి మీద. బిడ్డను నా దగ్గరకు వచ్చావు కాబట్టి నేను చేస్తానమ్మా. నీ పక్షాన్ని యుద్ధం నేను చేసి, అయ్యా నేను నిలబెడతాను, ఆస్వాదిస్తాను. భయపడొద్దు, వేటికి మీరు భయపడొద్దు, వేటికి మీరు జడియొద్దు. యెహోషాపాతు సైన్యానికి జయమిచ్చినట్లుగా నేను మీ కుటుంబాలకు జయమిస్తాను ఈ 2026 సంవత్సరాలని దేవుడు మనందరికి ధైర్యం ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచండి. పెట్టి చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా, నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా. నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. అసమాన ధీరుడా, అసాధ్యములను 3 దేశాలు ఓడిపోయినాయి, ఏవైనా 3 దేశాలు తలకిందులైపోయినాయి. ఎన్నైనా సాధ్యము చేయగలవు. ఫస్ట్ పెట్టు. అసమాన ధీరుడా, అసాధ్యములను ముందుకి సాధ్యము అసమాన ధీరుడా, అసాధ్యములన్నీ ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. అసమాన ధీరుడా, అసాధ్యములన్నీ ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. యేసయ్యా, ఎండిన భూమిలో నదులు పారజేసెదవు. యేసయ్యా, సముద్రములోనైనా త్రోవ కలుగ చేసెదవు. దరిద్రులను మందవలే వృద్ధి చేసి దక్షిణ హస్తముతో ఆదుకొను వాడవు. దరిద్రులను మందవలే వృద్ధి చేసి దక్షిణ హస్తముతో ఆదుకొను వాడవు. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. నమ్మి పాటలు పెట్టా,
నమ్మి పాడండమ్మా. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా. నా జీవితంలో కూడా నీకే అసాధ్యం లేదు నమ్ముతున్నానయ్యా. నన్ను ఆశీర్వదిస్తావయ్యా, నన్ను లేవనెత్తుతావయ్యా, నన్ను దీవిస్తావయ్యా. అసమాన ధీరుడా, అసాధ్యములల్లియు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. హల్లెలూయా. ఇది జరిగిన సంగతి అక్కడ. ఈ సంగతి చెప్పేసరికి టైం అయిపోయింది. అమ్మా అసలు మన పాయింట్ ఇది కాదు, మన సబ్జెక్ట్ ఇది కాదు. ఆడ జరిగిన సంగతి చెప్పేలేకే ఇంత టైం పట్టింది. అయినా పర్వాలేదు, మిగిలితే వచ్చే వారం కూడా మాట్లాడుకుందాం. ఇంత జరిగిన ఈ సన్నివేశంలో దేవుడు మనకు అక్కడ 2 మాటలు మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, యెహోషాపాతు సైన్యము సంపాదించుకున్న జయం ఈ 2026 సంవత్సరం నుంచి మనము కూడా అనుభవించాలంటే 2 చేయాలి. ఆ 2 ఏంటంటే, మొదటిది మన దేవుడిని యెహోవాను నమ్ముకోవాలి. ఆమేనండి. ఎవరు నమ్ముకోలేక? ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ పరిస్థితులు బాగలేకపోయినా ఎవరు నమ్ముకోవాలి? దేవుణ్ణి నమ్ముకోవాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముకుంటామో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు స్థిరపరచబడతారు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు స్థిరపరచబడతారు. స్థిరపడిపోతావు అంతే యేసునామములో. నమ్మకం ఎవరి మీద ఉండాలా? దేవుడి మీద ఉండాలా. స్థిరపడతావు, బలపడతావు, ఆస్వాదించబడతావు, అభివృద్ధి చెందుతావు, విస్తరిస్తావు దేవుణ్ణి నమ్ముకుంటే. అయితే మంచి మాట రాయించాడు దేవుడు అక్కడ. అంతటి తోడుగా దేవుడు ఆపేస్తుంటే నేను ఈ వాక్యం చెప్పను ఈరోజు. ఆ 2వ మాట ఏంటంటే, ఆయన ప్రవక్తలు నమ్ముకోండి. ఎవరన్నా నమ్ముకోండి? ఆయన ప్రవక్తలు నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని రాయబడింది అక్కడ. అంటే పాస్టర్లను నమ్ముకోండి, ఆయన సేవకులు నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని రాయబడింది. కృతార్థుడు అంటే అర్థం ఏంటంటే, బిడ్డలారా, ఇంగ్లీష్లో ఆ మాట, ఆయన ప్రవక్తలు నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థులగుదురు అనే మాట ఇంగ్లీష్ చదివితే ఏమంటుంది తెలుసా? బిలీవ్ హిజ్ ప్రాఫిట్స్ అండ్ యూ విల్ సక్సీడ్ అని ఉంటుంది అనమాట. మీరు ఆయన ప్రవక్తను నమ్మినట్లయితే మీరు విజయవంతం అవుతారని అర్థం ఇంగ్లీష్లో. కృతార్థుడు అన్న పదానికి అర్థం ఏంటంటే బిడ్డలారా, అన్నిటిలో విజయము పొందిన వ్యక్తి. కృతార్థుడు అని పెట్టుకొని అర్థం రాసుకోండి. అన్నిటిలో విజయం పొందిన వ్యక్తి ఒక అర్థం, అనుకున్నవి సాధించిన వ్యక్తి రెండో అర్థం. ఇంగ్లీష్లో ఏ సక్సెస్ఫుల్ పర్సన్, అనుకున్నవి సాధించిన వ్యక్తి, అన్నిటిలో విజయం పొందిన వ్యక్తి, సక్సెస్ఫుల్ పర్సన్. కృతార్థుడు అంటే అన్నిటిలో విజయము పొందినవాడని అర్థం. మీరు సేవకుల్ని నమ్ముకుంటే మీరు అన్నిటిలో విజయము పొందుతారు. మీరు పాస్టర్ని నమ్మితే అన్నిట్లో విజయం పొందుతారు. మీరు సేవకుల్ని నమ్ముకుంటే మీరు విజయవంతమైన వ్యక్తిగా మారుతారు. మందిరంలో నిద్రపోతే, మందిరంలో తూగితే, మందిరంలో కళ్ళు మూస్తే డాష్, నేను చెప్పను ఇంకా, ఆడ మీరు రాసుకోండి ఏం కావాలో. హల్లెలూయా. పాటలు పడి అరిసే పాస్టర్ దగ్గర ఎట్టున్నారు మీరు, ఇంకా స్మూత్గా వాక్యం చెప్పి చర్చికి అనుకోండి. అబ్రహాము ఆ రీతిగా ఆయన అనెను, ఆ విధముగానే ఆయన మిమ్మను నడిపింపచేయును. వింటున్నారా? ఆయన మనలను ఆదాము నుండి మొదలుకొని ఈ విధముగా, అప్పుడు మీరు ఎట్లుంటారో తెలుసా? ఇప్పుడు ఇంటి అరస్తుంటేనే అట్టున్నారు మీరు. ఒకవేళ ఈ స్మూత్గా మీకు దేవుడు పరిశుద్ధాత్మ అలాగ వచ్చేసి ఒక కొత్త స్వభావంగా వచ్చేసి, ఆ విధముగానే మీరు ఇన్ని చేసినను కూడా అలాగే వెళ్ళేదారు. అర్థమవుతుందా? అర్థం అవ్వకపోయినా పెద్ద కష్టమేమీ లేదు. మీది మీదే, నాది నాదే అన్నట్టుగా ఉంటే బిడ్డరా, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డరా, అట్లా స్మూత్గా చెప్పేవాళ్ళు కూడా పరలోకానికి వస్తారు. ఆమె చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కటి ఇస్తాడు దేవుడు. పెట్టే ఎవరు మనం ఏమనుకోకూడదు, అందరు దేవుడు బిడ్డలే. ఆ తప్పు అనకూడదు మనం. వాళ్ళకి జడ్జ్ చేసాడు దేవుడు అంతే. అబ్బా ఏంది సౌండ్ చే చే అనే వాళ్ళు అందరూ పంపిస్తాడు. గలబా బ్యాచ్ అంతా ఏడే ఉంటుంది యేసునామములో. హల్లెలూయా రబలా షకలాబా ఇట్ట కోరుకునే వాళ్ళందరూ ఇటు నడిపిస్తాడు. ఇక్కడ ఉండేవాళ్ళు ఆ చర్చిలో బతకలేరు, ఆ చర్చిలో ఉండేవాడు ఎక్కడికొచ్చి బతకలేరు. అందుకే ఇన్ని గ్రూపులు చేశాడు దేవుడు. అన్ని గ్రూపులు ఉండాలా. రేపు అన్ని గ్రూపులు ఆడకే వస్తాయి యేసునామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా.
ఏది ఏమైనా స్తుతించి కేకలేసే గుంపే అందరికంటే ముందుంటది యేసు నామములో. హల్లెలూయా, ఆమేన్. ఏం చెప్పారు? ఏం చెప్పారు సార్ నువ్వు? కృతార్థుడు అంటే సక్సెస్ఫుల్ పర్సన్. ఎవరైతే దైవజనులు నమ్ముకుంటారో, ఎవరైతే పాస్టర్లు నమ్ముకుంటారో, ఆయన సేవకులు నమ్ముకుంటారో అన్నిటిలో విజయము పొందిన వ్యక్తులుగా మారతారంట. అంటే సేవకుల మీద పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడే వాళ్ళు దేవుని ద్వారా దీవింపబడి అన్నిట్లో విజయం పొంది విజయవంతమైన వ్యక్తిగా మార్చబడతారు. సేవకులు నమ్మమనుందా? సేవకులు తిట్టమనుందా బైబిల్లో? హోసన్న చెప్పు, హోసన్న నువ్వా? నమ్మమనుంది. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నాకు దేవుడు కార్యమో చేస్తాడని నమ్మమనుంది బైబిల్లో. దేవుడి మీద దీవించబోతున్నాడు వేస్తున్నాము ఆమె కూడా అనకుండా దీవిస్తాడు రేపు పొద్దున. అవును, ఇది ఒకటి నేర్చుకోండి ఈ మధ్యకాలంలో కొత్తగా. ఏందో చెప్తుంటాడు, మేము ఆమె అనాలి. ఇంకా అట్ట అనకూడదమ్మా, అట్ట అనకూడదు. దేవుడు చెప్పాడు చూడండి, యెహోవాను నమ్ముకుంటే స్థిరపరచబడతాడు. సూపర్, అసలు తిరగలేదు అది ఓకే. వెంటనే దేవుడు రాయిస్తాడు, ఆయన ప్రవక్తలు నమ్ముకోండి, దైవజనులు నమ్ముకోండి, మీరు దీవించబడతారు, అన్నిటిలో విజయం సాధిస్తారు మీరు. ఈ భూమి మీద మన సక్సెస్ఫుల్ పర్సన్గా మారాలంటే సేవకుల్ని పట్టుకోవాలా, సేవకుల్ని నమ్ముకోవాలా. నమ్ముకుని అర్థమైంది, మా దైవజనుడు ప్రార్థన చేస్తే నాకు దేవుడు కార్యం చేస్తాడు, మా సేవకుడు ప్రార్థన చేస్తే నాకు దీవెన, మా సేవకులు ప్రార్థన చేస్తే నాకు దీవెన, ఆయన ప్రార్థనకి మా సేవకుడు ప్రార్థన మాకు మంచిది అని సేవకులను కూడా నమ్మమని దేవుడే చెప్తున్నాడు. ఎక్కడ అని చెప్పాడు, చెప్పలేదన్నా? అక్కడ చూస్తున్నారు ఏంది? తుమ్నే క్యా కర్తే తు ముజే ఠీకే ఏమన్నానో నాకేం తెలియదు. మళ్ళీ ఆ మాటలు పడుచుకోబాకండి మీరు. బిడ్డలారా, నేను ఏం చెప్పింది మీకు అర్థమవుతుందా? దేవుడు చెప్పిన మాట. సేవకుల మీద నమ్మకం కలిగి ఉన్నవాళ్ళు విజయవంతమైన వ్యక్తులుగా మార్చబడతారు బిడ్డ. యెషయా గ్రంథం 44:26 చూడండి. ఆపేస్తా బిడ్డ. ఇంకా యెషయా గ్రంథం 44:26. ఎంత మంచి మాట తెలుసా మాట. యెషయా గ్రంథం 44:26. సేవకులు తిట్టేవాళ్ళు తయారయ్యారు, కానీ సేవకుల మాటలు నమ్మేవాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ చాలా రోజులు అయిపోయింది ఆ మనుషులు పోయి. యెషయా గ్రంథం ఏం చెప్పాను ఎన్నో అధ్యాయమా? 44:26. అదేముందంటే, నేను అని లేదు, నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కడిజ హల్లెలూయా. అభ్యాస్, ఆర్ యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? అభ్యాస్, పాస్టర్లను నమ్ము, సేవకుల్ని నమ్ము, దైవజనులను నమ్ము. అంటే దేవుడికి నీకు నమ్మని కాదు, దేవుడిని నమ్ముకుంటే స్థిరపరచబడతాం. ఆయన నీ ఆత్మను కాపలా కాయడానికి ఉంచిన నీ సేవకుని నమ్మితే నువ్వు అన్నిట్లో విజయాన్ని పొందుకుంటామని రాయబడింది. అన్నిట్లో. ఈరోజు పాస్టర్ల గురించి చెప్పండి అంటే ఇంత చెప్తారు. ఓడొక పాస్టరా, ఈడొక పాస్టరా, ఓడొక పాస్టరు, ఈ మనిషి ఒక పాస్టరు, ఈడొక పాస్టరు, ఇట అని 4 నామాలట. ఇన్ని నామాలు దీవించబడింది కూడా పోగొట్టుకోవడానికి. దయచేసి నా 2 చేతులు దండాలు పెట్టి చెప్తున్నా, పాస్టర్లు మీరు పొగడకపోయినా పర్వాలేదు, కానీ ఏం చేయకూడదమ్మా? తిట్టబాకండమ్మా. మంచోడైనా చెడ్డోడైనా ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. మీరు సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలంటే మీ ఆశీర్వాదం దైవజనుడి చేతుల్లో ఉందని చెప్పింది బైబిల్. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, మీరన్నిట్లో విజయవంతంగా కృతార్థులవుతారు. మీరు తలచినవి సాధించుకుంటారు, మీరు అనుకున్నవి పొందుకుంటారు. అదేంటి ప్రభువా, పాస్టర్ గారికి మాకేం సంబంధం? అవును, పాస్టర్లను పక్కన పడేసి మీరు పాస్టర్ని పడుచుకుంటారా? ఇన్ని వాక్యాలు రాయిస్తేనే మీరు పడుచుకోవట్లా పాస్టర్లని. ఆ పాస్టర్ ఒక మనిషిని ఎక్కించుకొని ఆడ తిరగతున్నాడు. ఈ అమ్మాయి ఆ పాస్టర్ ఫోన్లో మాట్లాడుతున్నది, లేని ఫోన్ తగిలిచ్చి ఇప్పుడే చంపుతున్నారు మీరు. ఇట్లాంటి వాక్యాలు కానీ రాయించలేదనుకో ఇంకా గందరగోళం చేస్తారు. బిడ్డలారా, దైవజనుల్లో అమ్మా బలహీనులు ఉంటారు, బలవంతులు ఉంటారు, రకరకాలు ఉంటారు, అందరు మంచోళ్ళే ఉండరు. అందుకే పక్కన సేవకులతో మనకు వద్దు అసలు. మీ సేవకుడు మీరు చూసుకోండి అంతే. ఇంకా ఏదైనా ఉంటే మీ సేవకుడితో చూసుకోండి. పక్కన పాస్టర్ గురించి పక్కన గురించి మనకు చెప్తా ఉంటాయి, మా పాస్టర్ అట్ట, మా పాస్టర్ అట్ట, అసలు బడిచుకోవడం మమ్మల్ని తిరగతా ఉంటాయి. మనకు వద్దు అమ్మా, మాకు చెప్పొద్దు అవన్నీ. అమ్మా సరే ఏం చేద్దాం? ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు ఏం చేస్తే చేయండి అని చెప్పాలా. అంతేగాని అవునా
అబ్బా ఆ పాస్ట్ అటు అనుకున్నామే, ఈ పాస్ట్ ఇటు అన్నాం అనుకో, మనం అనుకున్నవి జరగకపోగా నాశన కోపంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. నా దైవజనుడు ఒక మాట చెబితే ఆ మాట నేను రూఢిపరస్తా. ఆమేనండి. నా దూతల ఆలోచన నేను నెరవేరుస్తా. రూఢిగా అంటే అర్థమైందమ్మా? రూఢిగా రాసుకో, 3 అర్థాలు ఉన్నాయి. ఖచ్చితంగా అని అర్థం, డెఫినెట్లీ అండ్ సర్టన్లీ. రెండోది నిజంగా, రియల్లీ అండ్ ట్రూలీ. మూడోది సందేహము లేకుండా, వితౌట్ ఎ డౌట్. అంటే నేనే నా సేవకుని మాటని ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. నా సేవకుని మాట నిజంగా నెరవేరుస్తాను. నా సేవకుని మాట ఏ సందేహం లేకుండా నెరవేరుస్తాను. నా దూతల ఆలోచన నెరవేరుస్తాను. అబ్బా, పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు నా దేవుడు మీ కుటుంబాలు దీవించబోతున్నాడు యేసు నామములో అన్నప్పుడు ఏమన్నా మనము ఆమేన్ అనడమే కాకుండా హృదయంలో ఏం చేయాలి? ఇక నుంచి ఇప్పుడు దాకా మీకు తెలియదు బిడ్డ, ఇప్పుడు రాసుకోండి, మీ మైండ్లో రాసుకోండి. సేవకుడు ఒక మాట మన పక్షాన మాట్లాడితే దేవుడు దాన్ని వెంటనే రూఢిపరుస్తాడు యేసు నామములో. ఆయన సేవకుల నోటి మాటలు దేవుడు రూఢిపరుస్తాడు. పిలిచిందే దేవుడు తలే మమ్మల్ని. మాకు మేమే ఏర్పాటు చేసుకోవాలి. ఇది కొంతమంది అనుకుంటారు పాస్టర్లు బలి, వాళ్ళకి ఏమి చర్చిలు పెట్టుకుంటారు, డబ్బులు వస్తా ఉంటే వాళ్ళకి అసలు ఏ సీకు చింత ఉండదు అనుకుంటారమ్మా. మీకు తెలియదు, అట్లా ఉండదేడా. ఇది వేరే, అసలు ఇది మేము కోరుకుంది కాదు, మాకు ఇష్టం లేదు అసలు. ఇది ఆయనే బలవంతంగా తీసుకొని వచ్చాడు, కూర్చోబెట్టి మమ్మల్ని మా చేత పని చేయించుకుంటున్నాడు. ఇది ఆయన పని, ఆయన కోరుకొని చేపించే సేవ, ఆయన స్థాపించిన పరిచర్య, ఆయన నడిపించేది ఇదంతా. కాబట్టి పిలిచిన వాడు దేవుడే. కాబట్టి ఆ సేవకుడి నోటి మాటను రూఢిపరిచేది కూడా దేవుడే యేసు నామములో. చెల్లిలా నీ ఇల్లు దేవుడు కట్టబోతున్నాడు, నేను చెప్తున్నా అన్న మాట నమ్మన్నా మనకు ఏం చేయాలి? నువ్వు ఆ మాటనే నా సేవకుడు నోటితో చెప్పాడయ్యా, నువ్వు నా మాట రూఢిపరచబోతున్నావు, నేను నా కళ్ళతో చూడబోతున్నా యేసు నామములో ప్రార్థన చేయాలా అన్నా. నీ బిడ్డలు దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు, నీ బిడ్డల భవిష్యత్తు కట్టబడద్ది అని దైవజనుడు ఓరకొరకే చెప్తా ఉంటే ఆ మాట నామే నమ్మి నా సేవకు నోటి మాట నా దేవుడు రూఢిపరచడం నమ్మాలా. అమ్మా, నీ భర్తను దేవుడు ఖచ్చితంగా మారుస్తాడమ్మా. కొద్ది రోజులు నీ భర్తను దేవుడు మార్చబోతున్నాడు. మార్చేళ్ళే ఊరికే చెప్తుంటాడు ఈయన అనకూడదు. మనము తెలుసునా ఆ మాట మనం అనకూడదు, నమ్మాలి. ఎందుకని? దేవుడు సేవకులు నోటి మాట ఏం చేస్తాడంట? రూఢిపరుస్తాడు. రూఢిగా అనే పదం ఒక విషయం స్థిరపడినప్పుడు ఇది నిశ్చయంగా జరగతాది అన్నప్పుడే వాడతారు ఆ మాట. రూఢి అనే పదము ఇది ఖచ్చితంగా జరగతాది అన్నప్పుడే వాడతారు ఆ పదాన్ని. అందుకే దేవుడు ఆ పదం వాడాడు. నా సేవకుని మాటని నేను రూఢిపరుస్తాను. నీకు దేవుడు గర్భం ఇవ్వబోతున్నాడు బిడ్డ, దేవుడు ఖచ్చితంగా నీకు పిల్లల్ని ఇస్తాడంటే ఆమేన్ అని పట్టుకోవాలన్నమాట. సేవకుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట నీకు దీవెనకరమమ్మా. సేవకుల వలన మీరు అనుకున్నవి సాధిస్తారు యేసు నామములో. మీరు విజయవంతమైన వ్యక్తులు అవుతారు యేసు నామములో. అంటే దీని అర్థం మీ సేవకుల నోరు మిమ్మల్ని ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలి? చెప్పిస్తుండాలా? ఏం చేస్తుండాలి? సేవకుడు ఏం చేస్తుండాలి? సేవకుడు నోరు మిమ్మల్ని దీవించబడుదురుగాక, ఆస్వాదించబడుదురుగాక, లేవనెత్తబడుదురుగాక, మీరు ఇట్లా చెప్తుండాలి సేవకుల్లో. పాస్టర్ నడిపిస్తే ఏమొస్తుంది మీకు? సంఖ్యాకాండం 22:6 చూడండి. కుమారం ముందే ఉందా తెల్ల? సంఖ్యాకాండం 22:6. సరే మేము ఇప్పుడు ఇప్పించాం సార్, ఎందుకు సార్ చెప్తున్నాను? నువ్వు నేర్పించి తెల్ల ముందు ఉంటారు అక్కడక్కడ. సంఖ్యాకాండం 22:6 ఎంత మంచి మాట తెలుసా సేవకుల గురించి. నేను చదివిన మాట మీరు గుర్తుపెట్టుకోండి. నీవు దీవించువాడు దీవింపబడునో, నీవు శపించువాడు శపించబడునో అని రాయబడింది అక్కడ బిలాము గురించి. దైవజనుడి బిలాముకు దేవుడిచ్చిన కృపది. దైవజనుడి బిలాము నోడుతో ఎవరిని దీవిస్తాడో, అయ్యా ఆపేస్తున్నాను, అయ్యా సూపులు చంపద్దయ్యా, అయ్యా బతుకుండేవాడు అల్లు చెప్పండి అయ్యా, అయ్యా ఉన్నారా, సంపద్దయ్యా సూపులతో గుచ్చి చంపుతున్నారయ్యా, 1:20 అయిందయ్యా, ఇంకొక 5 నిమిషాలు టైం ఏంటి, ఆపేస్తానయ్యా. గుచ్చి చంపితే దేవుని వాక్యం దగ్గర గుచ్చి చంపటమే. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. బిడ్డ ఎక్కడ అవుతున్నావు? దైవజనుడు అంట ఒక మాట పలికితే దైవజనుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడంటక్క. దైవజనుడు ఎవరిని శపిస్తాడో దేవుడు వారిని శపిస్తాడు.
ఎవరి దైవజనులు? ప్రవక్తలు, దేవుడు పిలుచుకున్న వాళ్ళు, దేవుడు కోరుకున్న వాళ్ళు, దేవుడు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు, దేవుడు వాడుకునేవాళ్ళు. పొరపాటుని ఎవరైనా శపిస్తే వాళ్ళని దేవుడు శపిస్తాడు. సేవకులు ఎవరైనా ఆశీర్వదిస్తే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. బిడ్డ, అందరికని చెప్పట్లా నేను, దేవుడు వాడుకునే దైవజనుల విషయంలో మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలా. ఆ దైవజనుడు నోటితో నిన్ను ఎప్పుడు దీవించేటట్టు నువ్వు చూసుకో, యేసు నామములో అంతే. ఆ సేవకుడు నోరు తెరిచి నిన్ను దీవించాలా, హృదయపూర్వకంగా దీవిస్తాడు. నువ్వు దీవించబడిపోతావు యేసు నామములో. పొరపాటు శపించారా బిడ్డరా, శాపం కూడా వస్తుందంట బిడ్డరా, శాపం కూడా వస్తుందంట. కాబట్టి ఆ రీతికి కాకుండా మనము దైవజనులు మనల్ని దీవించేటట్టు మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులు అవుతారు. లాస్ట్ వచ్చిన బిడ్డరా, సంఖ్యాకాండం 6 తీయండి. అక్కడే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22 నుంచి చూడండి ఒకసారి. 22 నుంచి సంఖ్యాకాండం 6:22 వచ్చిన బిడ్డరా, యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, ఏమని? మీరు ఇశ్రాయేలీలను ఇలాగున దీవింపవలెను. అమ్మ, అహరోను అతని పిల్లలంటే యాజకులు, పాస్టర్లు, ప్రధాన యాజకులు అనమాట. దైవజనులతో మోషేని ఇలా చెప్పమని చెప్తున్నాడు దేవుడు. మోషే, యాజకులకి నేను చెప్పిన మాట చెప్పు, ప్రధాన యాజకులు నేను చెప్పిన మాట చెప్పు. ప్రధాన యాజకులు ఇశ్రాయేలీని ఎప్పుడు శపించకూడదు, దీవించాలా అని చెప్పను గట్టిగా. నా ప్రజలని ఈలాగున దీవించమని చెప్పు. ఏమని దీవించాలి తెలుసా? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని చెప్పాలంట. మనం అంటే నేను సేవకులు మిమ్మల్ని ఏం చేయాలి? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని చెప్పాలంట. 25వ వచనం, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక అని చెప్పాలంట. 1 కాపాడునుగాక, ఆస్వాదించునుగాక, 3వది సన్నిధి ప్రకాశింపజేయునుగాక, 4వది కరుణించునుగాక, 26వ వచనం తన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపజేయునుగాక, 7వది నీకు సమాధానం కలుగు చేయునుగాక అని 7 రకాల ఆశీర్వాదాలు వాళ్ళ మీద పలికితే 27వ వచనం ఉంది, అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించదను. గట్టి చెప్పు హల్లెలూయా. దైవజనుడు విశ్వాసులను ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదిస్తా. ఇప్పుడైనా నమ్ముతున్నారు, నమ్మట్లేదా? పాస్టర్లు దైవ విశ్వాసులను ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు దేవుడు విని ఆ మాటలను బట్టే దేవుడు విశ్వాసులను ఆశీర్వదిస్తాడంట. అంటే పాస్టర్లు గొప్పోళ్ళని కాదు అర్థం. దైవజనుడు నోటి మాట దేవుడు విని ఆ నోటి మాటను బట్టి దేవుడు వారిని దీవిస్తాడు విశ్వాసుల్ని. అహరోను, ఎలియాజరు, ఇదిగో మీరు నా ప్రజలను ఇట్లా దీవించాలి. 7 రకాల ఆశీర్వాదాలు దీవించాలి. 1, నువ్వు ఆశీర్వదించబడదుగాక అని చెప్పు. 2, నువ్వు కాపాడబడదుగాక అని చెప్పు. 3, నీ యెహోవా సన్నిధి కాంతి నీకు ప్రకాశించుగాక అని చెప్పు. 4, నిన్ను కరుణించుగాక అని చెప్పు. 5, ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపజేయగాక అని చెప్పు. 6, నీకు సమాధానం కలుగునుగాక అని చెప్పు. ఈ విధంగా నువ్వు వారిని దీవించినప్పుడు ఎప్పుడైతే నా నామమును నువ్వు వాళ్ళ మీద ఉచ్చరింపజేస్తావో, యేసునామములో యేసునామములో యేసునామములు అంటుంటావో, నా నామమును బట్టి నువ్వు ఆ దీవెనలు వారి మీద ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. పొద్దున లేస్తే పాస్టర్లు మీరు ఎట్టయిపోతారు అని చెప్పి 14 సంవత్సరాలు ఎండిన భూమిలో అని వాడు ఏ భూమి అయిపోయాం లాస్ట్కి మనమా? ఎండిన భూమి అయిపోయిన తల్లకుమారమ్మా. ఎడారి బ్రతుకులో ఎడారి అయిపోయింది. ఇక మనకు మంచి రోజులు వచ్చే యేసునామంలో సేవకుడు ప్రజల్ని దీవించాలి బిడ్డ. అందుకే దైవజనులు లేకుండా మీ అంతట మీకు ఏమి మీరు సాధించుకోలేరు. అది క్రమం కాదు బిడ్డ. సేవకుల్ని మనము అందుకే గౌరవించాలి, ప్రేమించాలి, తండ్రిలా గౌరవించాలి, దైవజనుల మాటకు విలువ ఇవ్వాలి, సేవకులను నమ్మాలి. వాళ్ళు ఎవరో పనికి వాళ్ళు చెప్తుంటారు బయట, పాస్టర్లు మంచోళ్ళు కాదు, పాస్టర్లకు ఏం చెప్పకూడదు, పాస్టర్లకు అసలు పడుచుకోకూడదు. ఇప్పుడు ఎవరు మంచోళ్ళు ఉన్నారు? అసలు ఇప్పుడు దరిద్రులు అయిపోయారు, డబ్బు మీద పడిపోయారు. డబ్బు మీద పడిపోయారంటే వాళ్ళకి డబ్బు బల్లే వాళ్ళకే. పాస్టర్కి డబ్బు వద్దా? నేను దేవుణ్ణి మీరేమైనా చేసుకోండి అనాలా? వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? అది మంచి మనసు కాదు. డబ్బు మీద పడిపోయారు, ఎప్పుడు డబ్బు 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 అంటుంటారు. అంటే మీరు మాత్రం బాగా సంపాదించుకోవచ్చా? మీరు మాత్రం ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకొని బాగా సంపాదించుకొని బాగా కట్టలు పెట్టుకోవచ్చు. పాస్టర్ మాత్రం పొళ్ళికి ఇచ్చుకొని అటుండాలా? ఏమైనా మైండ్ మాట్లాడయ్యా. నువ్వు నిజంగా మంచి విశ్వాసం అయితే
నా దైవజనుని నాకంటే ఎక్కువ దీవించయ్యా అని కోరుకోవాలా? నువ్వు అడిగినా అడగపోయినా అది జరుగుతుంది యేసు నామంలో. రోషంగల సేవకుడు దేవుణ్ణి పట్టుకుంటాడు బిడ్డ. ఈ సైతాన్గా బేట మాటలు పాస్టర్లు డబ్బు మీద అల్లాడుతుంటారు. ఎప్పుడు కానుకలు చెప్పకూడదు, ఊరకే బలవంతం చేయకూడదు. మీ కానుకలు ఏంటి, మీ దశం బాగా ఇట్లేదు ఏంది అవి అడగకూడదు అసలు. అవి ఎందుకు అడగాల? పిలిచిన ఆయన అడుక్కుంటాం. ఏమైనా కావాలంటే ఎవరు పిలిచారో ఆయన అడుక్కుంటాం. ప్రభా నన్ను పిలిచావు, నా సంగతి ఏంది, నువ్వు కాకపోతే నన్ను ఎవరు చూస్తారంటే ఎవరో ఒకరిని లేపి, ఇదిగో సారేపతి ఇతరాలను లేపి, శూన్యమీరాలు లేపి తన పనులు జరిగించుకుంటాడు ఆయన. సంఘాన్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. అట్లాగని సంఘంలో ఉండేవాళ్ళు కూడా అలా పాస్టర్ డబ్బు ఇప్పించి, ఎలా పాస్టర్ ఆపిచ్చి, ఎలా పాస్టర్ ఈపిచ్చి, నువ్వు అసలుకే పిచ్చి అయిపోతావు లాస్ట్ చూసుకొని ఇష్టం. ఇంకా తెలిసిన నా మాట మంచిదా తప్ప, కరెక్టా రాంగా చెప్పేది? ఏమంటాం సార్, ఏం చెప్పినా ఒప్పుకో కదా, నీకే ఓటేయాలా, లేకపోతే నువ్వు ఒప్పుకో. అందరూ వేసే గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. తన బిడ్డల విషయంలో దేవుడు ఎంత దూరమైనా వస్తాడని పోయినసారి మనం విన్నాం. క్రైస్తవుల జోలికి శత్రువు వస్తే క్రైస్తవుల పక్షాన దేవుడు ఆడ ఎలుగు బంటిలాగా, పిల్లల్ని పోగొట్టుకున్న ఆడ ఎలుగు బంటిలాగా ఎంత దూరమైన వస్తాడు బిడ్డ. అట్ ద సేమ్ టైం తాను పిలుచుకున్న తన సేవకుల కోసం ఎంత దూరమైన వస్తాడు ఆయన. ఎవరితైనా పోరాడతాడు. కాబట్టి పిలుచుకున్న సేవకులతో చాలా జాగ్రత్త ఉండాలి బిడ్డ. మనం అటని మేమేదో గొప్ప మీరు తక్కువని కాదు, మనం అందరం కలిసిమెలిసి ఉండాలి, అర్థం చేసుకోవాలి. మీలాగా పనులు చేసుకునే పని అసలు మీకు బాధేలే. ఒక్క మాట ఇప్పుడు కానీ బైబిల్ నాకు ఎక్కడైనా దొరికితే పాస్టర్లు కూడా పని చేసుకోవచ్చు అని ఒక్క మాటగా నాకు బైబిల్లో కనపడితే అందరికంటే ముందు పరిగెత్తి ఫస్ట్ లైన్ నిలబడేది మీ పాస్టరే. నేను చెప్తున్నాను కదా, నిజంగా చెప్తున్నాను. నాకు సమాధానం లేదు అసలు, ఆర్థికంగా నాకు తృప్తి లేదు. నేను కోరుకుంది ఇది కాదు, నాకు ఇంకా సమృద్ధి కావాలి. నా బిడ్డలు వాళ్ళు అడిగిందాలని ఏం తీసిలేకపోతున్నా ఈ రోజున. అయినా సహించాలా, లోపల దాచుకోవాలా, బయటపడకూడదు. నా బిడ్డలు ఎన్నోసారి తిడతారు నన్ను, నీలాంటి సేవ నన్ను చేయమంటారు, సైతాన్కా బేట అని అంటారు నన్ను. ఏం చేద్దాం, ఉన్నదాంతోనే సర్దుకోవాలి. ఇక్కడ ఎంతకాలం పాస్టర్లు కూడా పని చేసుకోవచ్చు ఒక్క మాట కనపడితే ఏమైనా చేసుకుంటా. అవసరమైతే ఆదివారం వచ్చి వాక్యం చెప్పుకుంటే చాలు, ఏదో పని చేసుకోండిరా అంటే చాలు. అటు జీవితం చెప్తున్న వాక్యమా? మీరేమో పనులు చేసి సంపాదించుకోవచ్చు, బాగా హ్యాపీగా ఉండొచ్చు, దశంభాగాలు తయారు, దేవునికి ఏమి ఇయ్యరు. మళ్ళీ మేము ఏదన్నా డబ్బు గురించి ఏదన్నా బయట ఏదైనా పని చేసుకోండి, అదిగో డబ్బు పిచ్చి పట్టేసినోడికి, వాడు డబ్బు పిచ్చి పట్టేసింది, అబ్బో వాడు మామూలుడు కాదు, వాడు ఎక్కువ కానుకలు చెప్తుంటాడు మాటలో. నా సేవకుడికి నేను కాబట్టి ఎవరిస్తారు? మా దైవజులు మేము కాబట్టి ఎవరు చూసుకుంటారు? వాళ్ళు ఏ పని చేసుకునేవాళ్ళు కాదు, మా కోసం మౌనంగా ఉండేవాళ్ళు. దేవుడు వాళ్ళు ఏం చేసుకోవద్దన్నాడు. తిన్నారా లేదా, కొన్నారా లేదా, బట్టలు కొన్నారా లేదా? బిడ్డ, ఇదమ్మా మంచి మనసు అంటే సేవకుల గురించి. నీ పిల్లల గురించి అంటే ఎక్కువగా నీ సేవకుడి గురించి ఆలోచించు. నువ్వు అన్నిటిలో విజయవంతంగా మారకపోతే నన్ను అడుగు వేస్తున్నాములో. ఓ అమ్మ ఇంతమంది ఇస్తున్నారు, అంతమంది ఇస్తున్నారు, ఎంత వస్తుంది, ఇయే ఆపి ఎందుకు ఆగిపోతావు అక్కడే, తీవాడు అన్నట్లా. నేను చెప్తున్నాను బిడ్డ, నేను చెప్తున్నా, నన్ను ఈ స్థితిలో ఉంచితే అసలు నేను ఒప్పుకోను దేవుణ్ణి. నన్ను ఆల్రెడీ కియా పాస్టర్ ఎగతాలు చేస్తున్నారు బయట. ఏ పాస్టర్ని కియా పాస్టర్ తెలుసు కదా, మనం పోయిసారి మనం మాట్లాడాం రోడ్లో ఉన్నప్పుడు, ఓ పాస్టర్ గురించి మాట్లాడాం కదా. అది అప్పుడప్పుడు కామెంట్లు పెడుతుంటారు మన పాటల దగ్గరకు వచ్చి, కియా పాస్టర్ బాగున్నావా, కొన్నావా అని. ఈ మధ్య ఒక అతను కామెంట్ చేస్తున్నాడు, టైం వస్తుంది, ఆగు. కియా కారు కాదు, దాని జేజమ్మలో తిరగాలి యేసునామలు అంతే. కియా కారు ఏంది చిన్నది. ఒప్పుకోను, నన్ను దీవించకపోతే దేవుని కూడా ఒప్పుకొని అసలు మొత్తం వదిలేసి వెళ్ళిపోతా. నా సంగతి ఆయనకు ఒకరికే తెలుసు, మీకు కూడా తెలియదు. మెంటలు వచ్చింది అనుకో, మీరేమో బాగా తినొచ్చు, బాగా ఉండొచ్చు, పాస్టల్ ఏదనంటే పాస్టల్ వాక్యం ఏం చెప్పింది తెలుసా? నా ప్రవక్తలు నమ్ముకోండి, మీరు కృతార్థులు అవుతారు. కాబట్టి సేవకులను ఎట్లా పద్ధతి మాట్లాడకూడదు బిడ్డ. వాళ్ళన్నీ చంపుకొని బతుతుంటారు, కోరికలు చంపుకొని బతుతుంటారు. వాళ్ళకి బండి మీద తిరగాలని ఉంటుంది, బండ్లు ఉండవు. వాళ్ళకి మంచి ఆహారం తినాలని ఉంటుంది, డబ్బులు ఉండవు. వాళ్ళకి బిర్యానీ హోటల్కి తీసుకెళ్ళి పిల్లలు పెట్టించుకోవాలని ఉంటుంది, వాళ్ళకి డబ్బులు ఉండవు. పైగా తింటే ఓయమ్మ పాస్ట్ ఇంత తింటానంట. మళ్ళా విశ్వాసం తినాలంటే భయం. అందరు కాదులే బిడ్డ, అందరు కాదులే, కొంతమంది ఉంటారు, ఓయమ్మ ఇంత తిన్నాడు. ఈ బిడ్డల
ఏ రోజు నీ చేతితోటి ఒక మంచి బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చా? అసలు నీకు పాస్టర్ని అడిగే అర్హతే లేదు నీకంతే. సార్ మేము కూడా పేదవాళ్ళమే సార్, మేము ఎందుకు అంటాం సార్ నిన్ను? రా అందరు కలిసి లేద్దాం పైకి, వద్దు దరిద్రం, ఈ శాపం ఉండకూడదు మన నెలల్లో. ఆశ అపేక్ష ఉండి, బిడ్డ నీకు ఇచ్చిన దాంట్లో, నీకు ఉన్న దాంట్లో నువ్వు నీ సేవకుడు గమనించమా. ఎవరు చూస్తారు? మీకోసమే కదా నన్ను పెట్టుండేది. ఒక్క మాట చెప్పు, బైబిల్ చూపి, నువ్వైనా చూపి, పాస్టర్లో పని చేసుకోవచ్చు అని చెప్పు. సంఘం లేదు, సితారా లేదు, వేసునామాలు. ఇంకా ఎవరైనా ఫోన్ చేయని, స్విచ్ ఆఫ్. ఇంకా సలోమకు ఫోన్ చేస్తారు, హలో హలో టింగ్ మీరు ఫోన్ చేసి లెక్కలు లేదు అసలు. సలోమక్కతో మనకు పని ఆదివారమే. ఇంకా సోమవారం శనివారం దాకా ఒకటే పని సంపాదన. నేను రెడీ ఉన్నానమ్మా, నేను కసి పడుతుంది. నా కసి నా దేవుడు తెలుసు. రే కొడక నేను వదలని చెప్పాడు దేవుడు నాకు. నీ ఆశలన్నీ తీరస్తా, ఓచుకో, కాస్త ఊహిపట్టు. కాబట్టి బిడ్డలరా, ఇదే కసి, ఇదే బాధ, ఇదే కన్నీళ్ళు ప్రతి సేవకుల్లో ఉంటాయి. వాళ్ళు నోరు తెరిచి డబ్బులు అడుగుతున్నారంటే వాళ్ళకి ఇంట్లో జరక్కే అడగతారు, కానీ అడగకూడదు, అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు తట్టుకోలేక మీ సేవకుడు మీ ద్వారా అలా బాధపడకూడదు, దుఃఖంగా ఉండకూడదు బిడ్డ. మరి ప్రవక్తలు నమ్ముకోండి, ప్రవక్తల మీద ఆధారపడండి, సేవకుల మీద ఆధారపడండి, సేవకుల ప్రార్థన నమ్మండి, సేవకుల నోటి మాట జరగద్దని నమ్మండి, సేవకుల నోటి మాట దేవుడు రూఢిపరుస్తాడని నమ్మండి. అప్పుడు సేవకుని ఫలం కూడా మీరు పొందుకుంటారు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పాను కాబట్టి ఒక నెల చేస్తారు నా కోసం. ఇదిగో చెప్పే కాబట్టి చేయటం కాదు జానపాలన్న, గుండెల్లో ఉండాలి రక్తం. మా సేవకుడు క్షేమమే నా క్షేమం అని చెప్పినప్పుడు కాదు, అది లైఫ్ లాంగ్ ఉండాలి యేసు నామములో. అంతే. ప్రభు ఆ మంచి మనసుని మీ అందరికీ ప్రసాదించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నంబర్ 1, బైబిల్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. సేవకులు నమ్ముకుని దీవించబడ్డ వాళ్ళు. నంబర్ 1, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా గారి మాట సారేపతి విధవరాలు వినింది. ఏమన్నాడు ఆయన? అమ్మా నువ్వు వెళ్ళి మొదటి అప్పం తీసుకురమ్మా. అయ్యా నా దగ్గర పిండే కానీ రొట్టె లేదయ్యా, పొయ్యి చేసుకోవాలయ్యా, 2 ఉన్నాయ్యా, నాకు నా బిడ్డకి చచ్చిపోతాం తర్వాత అయ్యా. అమ్మ అయినా పర్వాలేదమ్మా, యెహోవా చెప్పిన మాట చొప్పున నువ్వు చెయ్యి. సేవకుడు నేను చెప్తున్నాను, నీవు ముందు పోయి అప్పములు చేసి మొట్టమొదటి అప్పం నాకు తీసుకురా అని చెబితే అంతటా ఆమె వెళ్ళి 17వ అధ్యాయం 13వ వచనం, ఏలియా చెప్పిన మాట చొప్పున చెయ్యగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సారేపతి విధవరాలు ఏలియా చెప్పిన మాట చొప్పున చేసినప్పుడు 16వ వచనంలో ఉంది, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సేవకుల మాట చొప్పున చేసిన సారేపతి విధవరాలు కరువును తప్పించుకొని క్షేమంగా బ్రతికినట్లుగా నీ సేవకుని నోటి మాట చొప్పున చేసి నువ్వు కూడా దీవించబడుదువు గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఏలీ ప్రవక్త హన్నాతో చెప్తున్నాడు. మొదటి సమూయేలు 1:17, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అన్నాడు. ఇశ్రాయేలు దేవుడితో నీవు ఏవైతే మనవి దేవుడు ఇస్తున్నాడమ్మా అని అన్నాడు. అంతే. దైవజన మాట గట్టిగా పట్టుకుంది, సేవకుని మాటను పట్టుకుంది, ప్రవక్త మాటను పట్టుకుంది. ఆనాటి నుండి 18వ వచనం, ఇక ఆ తర్వాత తన దారిని వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు నుంచి భోజనం చేసి సంతోషంగా దుఃఖంగా ఉండడం మాని హ్యాపీగా తిరుగుతుంది. నిన్నటిదాకా ఏడ్చింది. ఎప్పుడైతే పాస్టర్ గారు ఆ మాట అన్నారో దేవునికి ఇవ్వబోతున్నాడని, ఇంకా ఆ రోజు నుంచి ధైర్యంగా దుఃఖం లేకుండా ఏడవకుండా సంతోషంగా తిరుగుతుంది. సేవకుడి నోటి మాటను నమ్మిన ఆమె వచ్చే సంవత్సరం అదే నాటికి 12 మగబిడ్డను సంపాదించుకుంది యేసు నామములో. ఏలీ ప్రవక్త మాట నెరవేర్చిన దేవుడు ఇశ్రాయేల్ పాస్టర్ మాట నీ కుటుంబంలో కూడా నెరవేర్చబోతున్నాడు యేసు నామములో. గట్టి చెప్పు హల్లెలూయా. లాస్ట్ కొట్టు అబ్బా ఎంత ప్రేమ నాయనా, కొట్టు. ఇది చివరి దాకా ఉండాలి యేసు నామములో. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. ఆమె సప్పట్లు కొట్టినా వదలవా పాస్టరా? అయిపోయింది లాస్ట్. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం ఏమో తెలుసా? ఎలీషా ప్రవక్త మాట్లాడుతున్నాడు ఇక్కడ. శూనేమీరాలతో కాదు, ప్రవక్త శిశుని భార్య అప్పులతో వచ్చేసి ఆమె అప్పులైపోయా, మరి అప్పులోడు వచ్చి మా ఇద్దరు పిల్లలు లాక్కుపోతున్నాయి అంటే అప్పుడు దైవజనుడు చూడండి ఏమంటున్నాడు? ప్రవక్తలు నమ్ముకోవాలా, ప్రవక్తలు నమ్మాలా. ఏలియా ప్రవక్తను నమ్మింది సారేపతి విధవరాలు. ఆయన చెప్పిన మాట చొప్పున చేసింది, స్టార్ తిరిగిపోయింది. ఏలీ ప్రవక్త చెప్పిన మాట నమ్మింది, ఏలియా వేరు ఏలీ వేరు. ఏలియా ప్రవక్త మాట నమ్మింది హన్నా, స్టార్ తిరిగింది. ఇప్పుడు ఎలీషా ప్రవక్త మాట నమ్ముతాం చూడండి, శిష్యుని భార్య.
4వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ఎలీషా ప్రవక్త అంటాడు, నా వల్ల నీకేం కావాలమ్మా? సరే, అప్పులోళ్ళు వచ్చారు, తీసుకెళ్ళిపో. ఏం చేయాలి, నేనేం చేయాలి, అసలు ఇంట్లో ఏముంది అని అడిగాడు. ఆమె నూనె కొండ ఒకటి మాత్రం ఉందని చెప్పింది. ఓకేనా? ఇప్పుడు 7వ వచనం చూడండి. అతను చెప్తున్నాడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతకండి అని ఆమెతో చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త మీద ఆధారపడినందుకు, ప్రవక్తని నమ్మినందుకు అప్పులు తీరిపోయి తన బిడ్డలతో సంతోషంగా జీవిస్తుంది, వ్యాపారం చేసుకుంటా. ఇక్కడ ఒక శిష్యుని భార్య, ఎలీషా ప్రవక్త మీద ఆధారపడిన శిష్యుని భార్య ఓడిపోలేదు. అన్నిట్లో జయం సాధించి అప్పుల్లోంచి బయటపడిపోయింది. బిడ్డ అప్పుల్లోంచి బయటపడింది. తమ్ముడా, మీ జీవితంలో అప్పులుంటే సేవకు నోటి మాట నమ్మండి. దేవుడు మీ అప్పులు తీర్చబోతున్నప్పుడు గట్టిగా నమ్ము. నా దైవజనుడు మాట ఇచ్చాడు, నా దైవజనుడితో దేవుడు మాట్లాడాడు, నేను నమ్ముతున్నాను. నా సేవకుని నోటి మాట దేవుడు రూఢిపరచాడు, నమ్ముతున్నాను. ఇది త్వరలో జరుగుట నా కళ్ళతో నేను చూస్తాను. ఎలీషా ప్రవక్త నోటి మాట ఆమె అప్పులు కొట్టేసింది. ఏలీ ప్రవక్త నోటి మాట హన్నాకు బిడ్డనిచ్చింది. బిడ్డరా, ఏలీ ప్రవక్త మాటని దేవుడు రూఢిపరిచాడు. ఏలియా ప్రవక్త నోటి మాటని సారేపరిదరాల జీవితంలో రూఢిపరిచాడు, కరువును తీసివేశాడు. ఇలా ఎన్నో చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. అయితే నేను లాస్ట్ ఏమంటానంటే, దయచేసి మీ సేవకుల గురించి ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడి నెత్తి మీద తెచ్చుకోవద్దమ్మా. ఆ మాట ఆ నోట ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చేస్తుంది. మీరేమన్నా ఎక్కడ గుస్సన్నా కూడా లేరు నా దగ్గరకు వచ్చేస్తుంది. నేనేమన్నా కూడా మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా మనం ఒకరు అనుకోవాల్సిన అవసరంలే. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోం, దేవుని బట్టి ప్రేమిద్దాం. అందరు కలిసి సంతోషంగా సేవకుని ఎంత విలువైన వ్యక్తిగా దేవుడు పెట్టాడు చూడండి. యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తను నమ్ముకోండి, కృతార్థులవుతారు. దైవజనులను నమ్ముకోండి, మీరు అన్నిట్లో విజయం సాధిస్తారు. సేవకులను నమ్మండి, మీరు అన్నిట్లో జయం సాధిస్తారు. అట్టని నేనే దేవుడిని అని చెప్పట్లా, నేను దేవుని మీకు అని చెప్పట్లా. నేను మీకు ఒక తండ్రిని, ఆత్మీయ తండ్రిని, మందకి జీతగాడిని, మిమ్మల్ని దేవుని మార్గాలను నేర్పించి నడిపించాల్సిన వాడిని. అట్లాగని ఒక కాపర్లాగా పరాయోళ్ళలాగా తీసేయకూడదు. మీరు ప్రేమ గుండెలో పెట్టుకోవాలి. సేవకుని గురించి ఆలోచించాలి. సేవకుని గురించి మీరు నమ్మకం కలిగి ఉండాలి. ఆయన ఏ మాట చెప్పినా దేవుడు చేస్తాడని నమ్మకం కలిగి ఉంటే, ఆ నమ్మకాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి, ప్రవక్తల నోటి మాట ఫలాన్ని బట్టి మీరు నిశ్చయంగా ఆశీర్వదించబడతారు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి అభిషేకించి వర్ధిల్ల చేయునుగాక. కళ్ళు మూసుకొని బిడ్డ ప్రార్థన చేసుకోండి.